వినాయక చవితి గురించి చాలామందిలో ధర్మ సందేహం ఉంది. సెప్టెంబర్ నెల 7వ తారీఖు శనివారము వినాయక చవితి. ఆ రోజు వినాయక చవితి పండుగను చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సెప్టెంబర్ నెల 7వ తారీఖు భాద్రపద మాసము శుద్ధ చవితి నాడు చక్కగా వినాయక చవితి పండుగ చేసుకొని ఇంటింటా కూడా ఆ విఘ్నేశ్వరుని పూజ చేసుకొని విఘ్నేశ్వరుడు యొక్క కథ చదివి విని చక్కగా ఆ స్వామివారికి నివేదన చేసిన ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహ కృపాకటాక్షానికి పాత్రలు కండి. మన తలపెట్టిన కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా ఉండాలి అని చెప్పి ప్రార్థన చేసుకొని ఆ రోజు సెప్టెంబర్ నెల 7వ తారీఖు వినాయక చవితి పండగని ఇంటింటా అంగరంగ వైభవపేతంగా చేసుకొని, అలాగే వినాయక చవితి ఈ మండపాల దగ్గర నేను చాలా మా వీడియోస్లో చెప్పాను, దయచేసి డీజే పాటలు పెట్టకండి. దయచేసి చెప్తున్నాను, డీజే పాటలు మాత్రం పెట్టకండి. భక్తిభావం ఉండదు అక్కడ. మీరు చక్కగా విఘ్నేశ్వరుని పూజ చేసుకొని డీజే పాటలన్నీ పెట్టి సినిమా పాటలన్నీ పెట్టి వికృతంగా డాన్సులు వేసి మన హైందవ సంస్కృతిని మొత్తము రాంగ్ ట్రాక్ తీసుకెళ్తున్నారు. దయచేసి ఆ మండపాలు ఆర్గనైజ్ చేసే ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, డీజే పాటలు పెట్టవాకండి. మన హైందవ సంస్కృతిని రాంగ్ ట్రాక్లోకి పట్టించకండి. ఏదైనా భక్తి పాటలు పెట్టండి, భక్తిని పెంపొందించండి.